ఇప్పుడు గ్రూప్ 1 మీద ఎవరు కేసు పెట్టింది అంటారు? బీఆర్ఎస్ వల్ల లేకపోతే ఎవరు కేసు పెట్టారు? ఎవరు పెట్టిండ్రో దానికి నాకైతే దాని వివరాలు అయితే నాకు తెలియని మాట నేను తెలిసింది ఢంకా పదంగా చెప్తా. తెలియని విషయాన్ని అది ఇది అని వాళ్ళ మీద వీళ్ళ మీద నెపమేసేయాల్సినటువంటి అవసరం మాట్లాడుతున్నారు. అవును, మరి అందుకనే మేము వచ్చినప్పటి నుంచి ఇన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు ఇచ్చిండ్రా చెప్పండి. ఎప్పుడు డిఎస్సి మీరు వేసినా మీ మొక్కలకి ఎప్పుడన్నా మేము మెగా డిఎస్సి వేసి ఉద్యోగాలు భర్తీ చేసినాం. మీరు చేసినా 11,000 మందికి డిఎస్సి వేసి ఉద్యోగాలు భర్తీ చేసినాం. మీరు 5,000 ఉద్యోగాలు వేయకపోతే డిఎస్సి అవి కూడా పెండింగ్ పెడితే. మీరు మాట్లాడితే ఎల్బీ స్టేడియం అంటున్నారంట కదా, మాట్లాడితే ఎల్బీ స్టేడియం ఎందుకు, అంత ప్రాపగండా చేయడం ఎందుకు, అంత పబ్లిసిటీ చేయడం ఏంది? ఎల్బీ స్టేడియం ఏంది? నియామక పత్రాలు అవును ఇచ్చినాం కదా, 70,000 60,000 ఉద్యోగాలు ఏడియాలి. మరి 60,000 ఉద్యోగాలు ఏడియాలి. ప్రభుత్వ స్థలం అది, ప్రభుత్వ స్థలంలో 10 మందికి తెలవాలి కదా మేం చేసింది కూడా. నువ్వు మాట్లాడే మాటలు మేము అనిపించుకోవాలి. ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళకందరికీ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని సెంట్రలైజ్డ్ తెలంగాణకి హైదరాబాద్ ఎట్లా ఐకానికో అది అట్లానే ఎల్బీ స్టేడియం అనేది అందరికీ అంటే ఈజీగా రావడానికి ప్లేస్. అది ఎక్కడ పెట్టినా కూడా ప్రభుత్వ ప్రాపర్టీలే పెడతారు కదా. ఎల్బీ స్టేడియం అంటున్నారు అని నీ శాత కాకపోతే సీతారామ అంటే ఎట్లా? నీకు చేత కాలేదు, నువ్వు కూడా ఎల్బీ స్టేడియం కాదు జింకానా స్టేడియంలో పెట్టి 1,00,000 ఉద్యోగాలు ఎవరైనా అడ్డంపడిరా నీకు? ఎందుకే లేదు? కాళేశ్వరంలో సిబిఐ విచారణ ఎక్కడ దాకా వచ్చింది? అరెస్ట్ చేస్తారు అది అడగాలి. ఇప్పుడు సిబిఐ విచారణ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఒత్తిడి తేవాల్సిన వాళ్ళు ఎవరు? బీజేపీ. బంతి ఎవరు కోర్టులో ఉంది ఇప్పుడు? బీజేపీలో. ఎస్, వాళ్ళని అడగండి. 15 రోజులైంది వాళ్ళకి ఇచ్చి. ఇప్పటిదాకా ఏం చేస్తుండ్రని బండి సంజయ్ పొడుగుగా నరికిండు కదా. ఆ పొడుగుగా నరికిన బండి సంజయ్ ఏడుంది సిబిఐ, ఎక్కడుంది తెలంగాణ కాళేశ్వరం కథ అడగాలి ఆయన. నువ్వు పోయి బంతి వాళ్ళ కోర్టులో ఉంది, మీరే విసిరారుగా బంతి. అరే అడిగారు కదా, మళ్ళీ అడిగారు కదా సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని. అంటే ఆల్రెడీ మేము ఒక పీసీ ఘోష్ కమిటీ నుంచి 65 పేజీలలో మేము దాని నివేదిక తెప్పించుకున్నాము. మాకు తెలుసు. అయినా సిబిఐకి అప్పచెప్పుండని పదే లొల్లి చేశారు కదా. అప్పచెప్పినాం, చూద్దాం ఏం విచారణ చేసి తెలిసి కేసీఆర్కి, కవితకి, కేటీఆర్కి, హరీష్ రావుకి, సంతోష్ రావుకి, మిగతా ఎవరెవరు దీంట్లో భాగస్వాములు ఉన్నారో, ఎంతమందిని జైలుకు పంపిస్తారు, ఎంత అవినీతి చేసినటువంటి సొమ్ముని తెలంగాణ ప్రజలకు వాపస్ తీసుకొని రాగలుగుతారు, ఎంత దమ్ముందో చూద్దాం కదా. బీజేపీ ఇరుకున పెట్టారా? ఇరుకున పెట్టడం కాదు, మీకు పెద్ద స్కామ్ కదా. మాతో చేత కాదు అన్నారు కదా, చేసి చూపించండి మీతో చేతనయ్యే పని. ఇప్పుడు రేపు మాపు జూబ్లీహిల్స్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీదనే చర్చ అంతా. మీ అభ్యర్థి ఎవరు ఏంటి? వాళ్ళేమో జూబ్లీహిల్స్ నుంచే మా జయకథనం విజయకథనం కేసీఆర్ జైత్రయాత్ర అన్నట్టు. జైత్రయాత్రనా పొయ్యే యాత్రనా? జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే. నేను ఆ మాట అనొద్దేమో కానీ ఇంకో యాత్ర ఏమన్నా ఉప ఎన్నిక జూబ్లీ బరాబర్ మేమే గెలుస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అరే వెయిట్ అండ్ సీ, తినబోతు రుచి చూడడం ఎందుకు? ఈ రోజు ఇంట్లో కొంపల 4 గ్రూపులు అయినాయి. 5వ గ్రూపు సంతోష్ రావు కూడా అవుతాడు రేపు పొద్దున. ఈ 5 గ్రూపులలో ఎవడొచ్చి ప్రచారం చేస్తాడు? ఎవరు క్యాండిడేట్? ఇంతకు బీఆర్ఎస్ ఏడుంది? టీఆర్ఎస్ అంటే ఏంది? అసలుకి కవిత జాగృతి ఏంది? హరీష్ రావు బీజేపీలోకి పోతాడా? ఇంకేమన్నా కేసీఆర్ కేటీఆర్కి పగ్గం అప్పచెప్తాడా? లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రారా? ఈ ప్రచారం ఎవరు చేస్తారు? ఎవరి పేరు మీద ఎవరు, ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చి ప్రచారం చేస్తారు చూద్దాం కదా. మీ దగ్గర ఉన్నటువంటి గ్రూపులు తదాస్తు దేవతలు ఉంటారు. అందుకనే ఒక్కనికి ఏలెత్తి నువ్వు చూపించేటప్పుడు నీ దిక్కు 3 నుంచి 4 ఏళ్ళు నీ దిక్కున్నాయని చూసుకోవాలి. 24 గంటలు కాంగ్రెస్ మీద ఏడ్చారు. వీళ్ళ గ్రూపుల రాజకీయం ఉన్నది, వీళ్ళ గ్రూపులు ఉన్నాయి. 5 మంది ఉంటే 5 మంది ముఖ్యమంత్రులు, 10 మంది ఉంటే 10 మంది ముఖ్యమంత్రులు అంటే బరాబర్ స్వేచ్ఛ ఉన్న పార్టీ మాది. కానీ అవతలోనికి హాని చేసే పార్టీ కాదు, ప్రజలకు ఇబ్బంది పెట్టే హాని కాదు. మేము కొట్లాడుకునే ఎవరిని ఇట్లా మీలాగా రోడ్ల మీదకి వచ్చి మేము ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. మా దగ్గర ఇంత స్కాములు లేకుండే. ఈ స్కాములు ఏంది ఆమె మీడియా ముంగల వచ్చి చెప్తుంటే నిజాలు వాస్తవాల్ని మేము మాట్లాడిన మాటల కన్నా ఎక్కువ 100 రెట్లు మాకు తెలియని విషయాలు కూడా ఆమె చెప్పింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే పేదల్ని ఆదుకునే పార్టీ. గ్రూపులు ఉండొచ్చు, తల్లి పిల్లల్ని 5 మందిని కన్నా 10 మందిని కన్నా ఇంట్లో అన్నదమ్ములు చిటికి మాటికి కొట్లాడుకుంటూ ఉండొచ్చు. 5 ఏళ్ళు ఒక్క సైజు ఉండవు మన చేతికునే. ఏదైనా చిన్న గొడవ అవుతుండొచ్చు. కానీ బయట అదే నా తమ్మునికి గిట్ట ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనంటే 9 మంది అన్నలు కలిసి కొట్టేసి వస్తారు. అట్లా మా పార్టీలో మా దగ్గర ఎంత రాజకీయం ఉన్నా కూడా బయట వాడు మా జోలికి కానీ మా పార్టీ జోలికి కానీ వస్తే ఈడవరు. ఇప్పుడు మీ దగ్గర ఏమైంది? బీజేపీలో ఏమవుతుంది? 8 మంది ఎంపీలు ఉంటే 4-5 గ్రూపులు, 7 మంది ఎమ్మెల్యేలు ఉంటే అవి ఒక 4-5 గ్రూపులు. ఏమైంది? అందుకనే మమ్మల్ని చెరపకురా చెడేవు అనేది పెద్దల సామెత గుర్తు చేస్తున్న వీళ్ళకి. మా మీద ఏడ్చి ఆ పాపము, ఆ శాపము, ఆ ఉసురు అంతా మీకే తగిలింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీకు టార్గెట్ గా మరి అవకాశం ఉందంటారా? టార్గెట్ ఏం లేదు, గెలుస్తామని నేను చెప్తున్నా. ఛాలెంజ్ ఎందుకు ఓడిపోతారు?
ఎందుకు మేము ఓడిపోమని గట్టిగా చెప్తున్నాక ఓడిపోతే ఏంటి పరిస్థితి అన్నది సెకండరీ అప్పుడు ఆ వీడియో తీసుకుందాం కానీ ఇప్పుడు ఎందుకు అది ఆ ఉత్సాహం నీకెందుకు గెలుస్తామని చెప్తున్నాం కదా 100% అంటే అక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, అక్కడ మొత్తం బీఆర్ఎస్ అందరితో ఇదిగో నేను ఒకటి చెప్తున్నా, బీజేపీ వాళ్ళు అన్న ముచ్చట్నో బీఆర్ఎస్ వాళ్ళు అన్న ముచ్చట్నో నా దగ్గర చెప్పొద్దు, నా కాంగ్రెస్ ముచ్చటని అన్నడుగు నేను చెప్తా. కాంగ్రెస్కి మైనార్టీలు అన్నా మానవత్వమే, మాకు క్రిస్టియన్ అన్నా మానవత్వమే, సిక్కులన్నా మానవత్వమే, హిందువులన్నా మానవత్వం, అన్నిటినీ కూడా కలుపుకొని కాంగ్రెస్ యాదవులు, సిక్కులు, ఈసాయిలు, ముస్లింలు ఎవరు అన్నుండని కాంగ్రెస్ సెక్యులర్ అందరినీ కలుపుకొని పోతుంది. కాంగ్రెస్కి అందరూ లైక్ చేస్తారు, కాంగ్రెస్ అందరినీ లైక్ చేస్తుంది, ఒకళ్ళని ద్వేషించి ఒకళ్ళని తిట్టదు. ఈ కులంని నెత్తి మీద పెట్టుకొని ఇంకో మతంని వేధించే పార్టీ మాది పార్టీ కాదు. ఎవరైనా కాంగ్రెస్కి ఫేవర్ చేసే ప్రతి ఒక్కళ్ళని, ఫేవర్ చేసినా చేయకున్నా ప్రతి ఒక్కళ్ళని కాపాడే బాధ్యత మాది. అందరూ ఓట్లేస్తారు, ఎందుకు వేయరు?